చలికాలంలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో గాలిలో తేమ పెరిగి కాలుష్య కణాలు భూమిపై నిలిచిపోతున్నాయి. మరోవైపు నగరాలు, పట్టణాలు పొగమంచు కమ్మేసి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో వాతావరణంతో పాటు మానవాళికి కూడా ఇబ్బంది కలుగుతుందంటున్నారు డాక్టర్స్. ఇక ప్రజలు మొక్కలను పెంచి కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు, నిర్మాణ పనుల ధూళి, చెత్త దహనం వంటి కారణాలతో చలికాలంలో మరింతగా కాలుష్యం ప్రభావాన్ని చూపుతోంది. గాలి కదలికలు తగ్గిపోవడంతో ఈ కాలుష్యం బయటకు చెదరకుండా వాతావరణంలోనే నిలిచిపోతోంది. దీంతో గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయికి చేరుతోంది. మొక్కలపై దుమ్ము, విష కణాలు పేరుకుపోవడంతో కాంతి గ్రహణాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో మొక్కల పెరుగుదల మందగించి పంట దిగుబడులు తగ్గే పరిస్థితి ఏర్పడుతోందన్నారు ఎక్స్పర్ట్స్. మనుషులతో పాటు జంతువులు, పక్షులు కూడా శ్వాస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయంటున్నారు డాక్టర్స్. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, బ్రాంకైటిస్, కళ్లమంటలు, గొంతు నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయని తెలిపారు. దీర్ఘకాలంగా కాలుష్య గాలిని పీల్చడంతో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల పనితీరు తగ్గే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కొందరు చిన్నపిల్లల్లో న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ వస్తున్నాయి, ADHD వస్తుంది, కాగ్నిటివ్ బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. అండ్ దాంతో పాటు రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైంది. దాంట్లో ఈ వేస్ట్ వల్ల వచ్చే కెమికల్స్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ అన్నమాట. కాలుష్యాన్ని తగ్గించేందుకు జాగ్రత్తలు సూచిస్తున్నారు నిపుణులు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను వినియోగించాలంటున్నారు. చెత్తను కాల్చవద్దని, నిర్మాణ ప్రదేశాల్లో ధూళి నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంచడంతో గాలి నాణ్యతను మెరుగుపరచవచ్చన్నారు ఎక్స్పర్ట్స్. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి కృషి చేయాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు.